వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో సర్వ విఘ్నాలను దాటుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ప్రతి ఒక్క కార్యకర్తలు దేశం పట్ల ప్రేమను, ధర్మం పట్ల అవగాహనను పెంచి ఒక మంచి పౌరుడిగా, దేశభక్తుడిగా తయారు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. సికింద్రాబాద్ విభాగ్లోని మల్కాజ్గిరి భాగ్లో ఇక్కడ మనం ఒక ప్రచారక్ వారి ఇంట్లో ఈ యొక్క దాన్ని ఒక చిన్న మనం నమూనాగా పెట్టామన్నమాట. మల్కాజ్గిరి భాగ్లో 10 నగరాలు ఉన్నాయి. మొట్టమొదటిది మల్కాజ్గిరి నగరం. ఇది ఇక్కడ 14 బస్తీలతో 10 శాఖలతో స్వయం సేవకులు 750 మంది స్వయం సేవకులతో అరరాజు ఉంది మల్కాజ్గిరి నగరం. అలాగే తర్వాత కీసర నగరం. కీసర నగరంలో 12 బస్తీలు ఉన్నాయి, 6 శాఖలు ఉన్నాయి. స్వయం సేవకులు 780 మంది శాఖలతో ఈ యొక్క కీసర నగరం కూడా ప్రతిరోజు శాఖ కార్యక్రమం నిర్వహిస్తుంది. అలాగే నేరేడుమెట్ నగరం, ఇక్కడ దీంట్లో 11 బస్తీలు ఉన్నాయి, 10 శాఖలు ఉన్నాయి, 600 మంది నిష్ఠాగరిష్ఠులైనటువంటి స్వయం సేవకులు ఉన్నారు. అలాగే ఏఎస్రావు నగర్, దీంట్లో 9 బస్తీలు, 6 శాఖలతో 350 మంది కార్యకర్తలతో అలరారుతుంది ఏఎస్రావు నగర్. అలాగే దబ్బాయిగూడ, ఇక్కడ 10 బస్తీలు ఉన్నాయి, శాఖలు 6 ఉన్నాయి, స్వయం సేవకులు 350 మంది ఉన్నారు. అలాగే నాగారం నగరంలో కూడా 9 బస్తీలు, శాఖలు 5, స్వయం సేవకులు 375 మంది. అలాగే కుషైగూడ నగరం ఇది, ఇందులో 10 బస్తీలు ఉన్నాయి, శాఖలు 6 చోట జరుగుతుంది. అలాగే స్వయం సేవకులు 580 మంది స్వయం సేవకులు ఉన్నారు. అలాగే చెర్లపల్లి నగర్లో 7 బస్తీలు, శాఖలు 4, స్వయం సేవకులు 280 మంది స్వయం సేవకులు. అలాగే లాలాపేట్ నగర్లో 12 బస్తీలు, శాఖలు 8, స్వయం సేవకులు 450 మంది స్వయం సేవకులు ఉన్నారు. ప్రతి నిష్ఠా గరిష్ఠులైన శాఖ స్వయం సేవకులతో ఇక్కడ ఈ ఇన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రతి వారిలో కూడా హైందవ సంస్కృతిని, దేశం పట్ల ప్రేమను పెంచుతున్నారన్నమాట. బాలాజీ నగర్లో కూడా 11 బస్తీలు, 6 శాఖలు, 450 మంది స్వయం సేవకులతో ఇక్కడ అలరారుతుంది. ఇందులో సంఘటన శ్రేణి, అలాగే వివిధ శ్రేణులతో కూడా అలరారుతుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఈ అందరి అవగాహన కోసమని దీనిని 100 సంవత్సరాల పర్వంలో భాగంగా మన ఇంట్లో బొమ్మల కొలువు పెడుతూ కూడా ఇక్కడ వారందరి అమ్మవారి ఆశీర్వాదము, లక్ష్మీదేవి ఆశీర్వాదం తీసుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరించడం జరిగింది. ఇందులో భాగంగా ఇందులో ఒక విభాగము సామాజిక సమరసత. ఈ సామాజిక సమస్య ద్వారా బస్తీలలో వెళ్ళడము, ప్రతి వారిని ఆదరించడము, అందరినీ కలుపుకొని ఈ యొక్క సమాజం కోసం పాటుపడడం రాష్ట్రీయ స్వయం సేవక యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో 12-15 మంది మహనీయులు ఉన్నారు. గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, బసవయ్య గారు, తర్వాత సంత్ రవిదాస్ గారు, తరువాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు, సంత్ సేవాలాల్ గారు, స్వామి దయానంద సరస్వతి, తర్వాత జ్యోతిరామ్ అహల్యాబాయి హోల్కర్, స్వామి వివేకానంద, సంత్ గాడ్గే బాబా, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్ గారు, కొమరం భీం, జగ్జీవనరావు మహానుభావులు, వీరందరితో కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి బస్తీలో వెళ్ళి అందరూ కూడా హిందవ సోదరా సర్వే నా హిందూ పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్రస్తమానత అనుకుంటూ అందరిలో కూడా మనందరం ఒకటే అని, దేశమాత పుత్రులమే అని చెప్పు కూడా రాష్ట్రీయ సేవక సంఘం పనిచేస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ జరిగే శాఖా కార్యక్రమాలు మీరందరూ రండి. ఈ శాఖలో పూర్ణ స్వయం సేవకుడిగా ఒక వ్యక్తి నిర్మాణం జరిగేటం, వ్యక్తిగా అభివృద్ధి చెందుతూ దేశాన్ని సేవ చేయండి. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించిన వారు డాక్టర్ హెడ్గేవార్ గారు, వారికి ఆదర్శం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు, దాని తర్వాత వచ్చినది మన గోల్వార్కర్ గురూజీ గారు. అంత తర్వాత వీరందరి కూడా భరతమాత పుత్రులుగా వీరందరి ఆరాధ దైవం ఒకటే. రత్నాకర ధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం, వందే భారత మాతమని లక్షలాదిగా కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క శాఖలో
భారతమాతను సేవిస్తూ ఉంటారు. ఏ భారతమాత, మేము మీ సేవకు అంకితమవుతాము, మా యొక్క పూర్ణ సర్వస్వాన్ని అర్పణం చేస్తామని ప్రతిజ్ఞ చేసినటువంటి స్వయం సేవకులు ఈ శాఖలు తయారవుతారు. వీరి ద్వారా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా శాఖలో రండి, అక్కడ వివిధ కార్యక్రమాలు తెలుసుకోండి. మీరు కూడా ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఆశయంలో భాగంగా ఉంటూ ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవకంలో సభ్యునిగా చేరండి, గర్వించండి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.